ఆచి చికెన్ మసాలా. మొయినాబాద్ ఫామ్ హౌస్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తాండూరు ఎక్స్ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ తమ్ముడు కావచ్చు, అదే కాకుండా టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారు కావచ్చు, అదే కాకుండా నిన్న ఫామ్ హౌస్ లో పార్టీ జరుగుతుందని చెప్పేసి పోలీసు వాళ్లకు సమాచారం రావడంతో ఈగల్ టీము మెరుపు దాడి చేసింది. ఈ మెరుపు దాడిలో 11 మంది మీద కేసు అయింది. అందులో 6 మంది డ్రగ్స్ తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా నిర్ధారణ అయింది. అందులో పైలట్ రోహిత్ రెడ్డి గారు, వారి తమ్ముడు, అదే కాకుండా రాజస్థాన్ సంబంధించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే, ప్రెజెంట్ టీడీపీ సంబంధించినటువంటి పుట్ట మహేష్ యాదవ్ గారు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా పోలీసు వాళ్ళు గుర్తించారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో డ్రగ్స్ నిర్మూలించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతోంది. దానిలో భాగంగానే ప్రత్యేకమైనటువంటి నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా దానికి సంబంధించినటువంటి జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తూ ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్స్ లా అని చెప్పేసి ఏర్పాటు చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇప్పటికే 7 రీజనల్ గా నార్కోటిక్స్ కంట్రోల్ సెల్స్ ని ఏర్పాటు చేసుకున్నారు. అదే కాకుండా నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్లు కూడా 4 ఏర్పాటు చేసుకున్నారు. అదే కాకుండా ఆస్తుల జప్తు కూడా ఇప్పటివరకు 55,80,00,000 రూపాయలు జప్తు చేసిరు. డ్రగ్స్ సోదర్స్ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుని కళాశాలలో కావచ్చు, అదేవిధంగా స్కూళ్లలో ఉపాధ్యాయులకు, అదే కాకుండా స్కూల్ పిల్లలకు, అదే కాకుండా అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. సాంకేతిక వినియోగం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో వాళ్ళు గుర్తించే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తా ఉంది. అదే కాకుండా మిత్రలను కూడా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూనే మిత్రల ద్వారా ఎవరు డ్రగ్స్ తీసుకుంటా ఉన్నారు వారికి అవేర్నెస్ కల్పించే ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. అదే కాకుండా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుని 50 కోట్ల రూపాయలు కూడా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం పైసలు కూడా శాంక్షన్ చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం 2023తో పోలిస్తే 2024లో దాదాపు 46% డ్రగ్స్ తీసుకునే వాళ్ళ సంఖ్యకు సంబంధించినటువంటి కేసులు బుక్ చేసే కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఇప్పటికే 1763 మంది మీద కేసులు పెట్టారు. అదే కాకుండా 2023తో పోలిస్తే 76% నిందితుల సంఖ్య పెరిగింది. అంటే 4,243 మంది మీద కేసులు నమోదు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 2024లోనే 116 కోట్లు సంబంధించిన మాదక ద్రవ్యాలను సీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 2025కు వచ్చాకే 172 కోట్ల 93 లక్షలు కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రం ఉండాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా తన మన అనే భేదమే లేదు. బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, లేదు ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ అని చూడకుండా ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటారో డ్రగ్స్ తీసుకున్న వారి విషయంలో ప్రభుత్వం ఎక్కడ కూడా చాలా పకడ్బందీ వ్యవస్థతో ముందుకు పోతూ కేసులు బుక్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి రాజకీయ పైరవుల తావు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. గతంలో అదేవిధంగా కేటీఆర్ గారు బావమరిది ఎవరైతే రాజు పాకాల గృహప్రవేశం సందర్భంగా కూడా రాజు మద్దూర్ అనే వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నాడు. యూరిన్ శాంపిల్ లో తేలిపోయింది. 24 గంటల లోపు యూరిన్ లో తేలిపోతుంది చాలా స్పష్టంగా నిపుణులు చెప్తే ఆనాడు కూడా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ మీద అపవాదు నెట్టే ప్రయత్నం ఆనాడు చేసింది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీపీసీసీ అధ్యక్షులుగా ఉండి వైట్ ఛాలెంజ్ కి విసిరి అందరం ఫాలో అవుతాం రండి కేటీఆర్ గారు, అదే భారతీయ జనతా పార్టీ నుంచి విశ్వేశ్వరరెడ్డి గారు, అదే కాకుండా రేవంత్ రెడ్డి గారు ముగ్గురు మనం బ్లడ్ శాంపిల్స్ వెంట్రుకలు సబ్మిట్ చేద్దాం, వైట్ ఛాలెంజ్ ని మనం స్వీకరిద్దాం అని చెప్తే ఆనాడు కేటీఆర్ గారు కూడా పారిపోయే పరిస్థితి మనం చూసినాం. కాబట్టి కేటీఆర్ గారు సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు డ్రగ్స్ ను ఎంకరేజ్ చేసే ప్రయత్నంలో భాగంగా 9 సంవత్సరాల కాలం పాటు ఎంకరేజ్ చేయడంతో తెలంగాణ డ్రగ్స్ మయమైంది, గంజాయి మయమైంది, తెలంగాణ తాగుబోతులు తెలంగాణ, తిరుగుబోతులు తెలంగాణగా మారిపోయిందని చెప్పి చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తా ఉంటే అది నిజమవుతా ఉంది. ఇప్పుడు ఒక స్వయాన బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఎక్స్ఎమ్మెల్యే గతంలో కేటీఆర్ బావమరిది అదే గృహప్రవేశంలో డ్రగ్స్ దొరకడం, కేటీఆర్ గారు బ్లడ్ శాంపిల్స్ వైట్ ఛాలెంజ్ కి రాకపోవడం, ఇవన్నీ చూసినట్లయితే చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకున్న మాట చాలా స్పష్టంగా నిర్ధారణ అవుతా ఉంది. కాబట్టి
తెలంగాణ సమాజం అంతా కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం.